హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. మొన్న హోల్డింగ్స్తో ఇంట్రాడే చేస్తే ఎంత లాభం అనేది ఒక వీడియో మీకు చూపించాను కదా. ఈరోజు దాని కంటిన్యూషన్ మాట ఇది. ఆ అదాని షేర్స్ని ఆ రోజు నా దగ్గర ఉన్న హోల్డింగ్స్ని ఇంట్రాడే చేసి కొంత లాభం సంపాదించినట్టుగా ఆ రోజు మీకు చూపించాను. దాన్నే ఈరోజు మరలా మీకు చూపిస్తున్నాను అనమాట. స్టార్టింగ్ నేను కొన్నది 1000 క్వాంటిటీ 980 దగ్గర మనం కొన్నామండి. 9,80,000 అయ్యింది. ఆ కమిషన్తో కలుపుకొని 9,84,900 అయిందండి. అయితే ఆ తర్వాత 26వ తారీఖున అంటే 23 కొన్నాను, 26 అమ్మాము. ఆ రోజు అమ్మినప్పుడు మనకి కొంత కమిషన్ వచ్చిందండి, అదే లాభం వచ్చింది. 88,905 రూపాయలు ఆ రోజు ఇంట్రాడే చేయడం వల్ల నాకు లాభం వచ్చిందండి. ఇప్పుడు అదే షేర్స్ని చూడండి, మళ్ళీ అదే రోజు నేను తిరిగి కొన్నానని మీకు చూపిస్తున్నాను. రెండో బాక్స్లోని మొదటి బాక్స్లో ఏంటంటే నేను స్టార్టింగ్ కొన్నది, రెండో బాక్స్లో ఉన్నది ఏంటంటే ఆ రోజు 26వ తారీఖున కొన్నది. కానీ దీంతో మనకు సంబంధం లేదు. ఆల్రెడీ మనకి ఆ రోజు లాభం వచ్చింది కాబట్టి ఆ రెండో బాక్స్తో సంబంధం లేదు. కానీ మీకు తెలియడం కోసం ఆ బాక్స్ చూపిస్తున్నాను తప్ప దాంతో ఎటువంటి సంబంధం మనకు లేదండి. ఇప్పుడు మూడో బాక్స్లోకి వద్దామండి. అదాని ఎనర్జీ సొల్యూషన్స్ 1వ తారీఖుని నేను ఈరోజు మొత్తం సోల్డ్ చేశాను అనమాట. సెల్ చేశాను అన్నీ కూడా. 1000 క్వాంటిటీ 1325లో అమ్మానండి నేను. కానీ అది ఇంకా హైలో వెళ్ళింది, కానీ మనం అది పట్టించుకోలేదు. మన దగ్గరికి ఎంత లాభం వచ్చిందనేది మనం చూసుకోవాలి. అయితే ఆ 13,25,000లోని కొంత కమిషన్ అనేది పోతుంది. 6,625 రూపాయలు అంటే ₹0.5 కమిషన్ పోతుందండి నోటికి. అన్నీ అందులోనే ఉంటాయి మీకు. బ్యాంక్ ఛార్జెస్ అని, ఎస్టీటీలు అని, తర్వాత జిఎస్టీలు అని, ఇంకా రకరకాలు ఏ ఛార్జెస్ ఉన్నవని, సెబీ ఛార్జెస్ అన్నీ కూడా మొత్తం అన్నీ కలిపి మనకి 6,625, ఇంకా తక్కువే పడుతుంది. కానీ నేను ఎక్కువగా చెప్తున్నాను అనమాట. అయితే మనం అమ్మిన దాంట్లోంచి కమిషన్ పోయిందంటే మనకి 13,18,375 రూపాయలు మిగిలిందండి. అయితే ఈ 13 లక్షల దానికి మనం కొన్నది ఫస్ట్ బాక్స్లో చూడండి, టోటల్లో మీకు 9,84,900 ఉంది. దాంట్లో నుంచి ఇది మైనస్ చేసేయండి. ఈరోజు అమ్మిన దాంట్లో నుంచి ఆ రోజు కొన్నది మనం మైనస్ చేస్తామండి. చేస్తే మనకి 3,33,475 టోటల్ ప్రాఫిట్ అని చూపిస్తున్నాను కదా, కింద చూడండి. దానికి ప్లస్ ఇంట్రాడే చేసినప్పుడు మనకు వచ్చిన కమిషను, అదే మనకు వచ్చిన లాభం 88,905. ఈ రెండు కలపండి 4,22,380 రూపాయలండి. అన్ని కమిషన్లు పోను నెట్గా మిగిలింది. అంటే 42% పక్కన ఇచ్చానండి. అంటే 42% మిగిలిందండి. ఎప్పటి నుంచి అండి? జూలై 23 నుండి ఈరోజు 1వ తారీఖుకి, అంటే అవి ఒక 7-8 రోజులు ప్లస్ ఒకటి 9, ఈరోజు ఒకటి 10, కరెక్ట్ 10 రోజులండి. 9 రోజులు 10 రోజుల్లోనే 42% అదాని ఎనర్జీ సొల్యూషన్స్ మీద మాకు మిగిలిందండి. అంటే చాలామంది చెప్తుంటారు అదాని షేర్స్ అంత ఇది ఉండదండి, గ్రోత్ ఉండదండి, చెప్పమండి అని చాలామంది చాలా వీడియోస్లో చెప్తూ ఉంటారన్నమాట. ఎందుకు రావు? ఇప్పుడు వచ్చిందిగా అదాని ఎనర్జీ సొల్యూషన్స్లోని. కావాలంటే మీరు 23వ తారీఖు హిస్టరీ చూడండి, హిస్టారికల్ డేటా. అదే 26వ తారీఖున హిస్టారికల్ డేటా చూడండి, గ్రాఫ్స్ చూడండి. అదేవిధంగా ఈరోజు అంటే అందరికీ తెలుస్తుంది కదా, హిస్టారికల్ డేటా చూడండి. చూస్తే ఇది కరెక్ట్గా మీకు అర్థమవుతుందన్నమాట. అంటే హోల్డింగ్స్ మన దగ్గర ఉండి ఏదో ఒక రోజు పెరిగిన రోజు ఇంట్రాడే చేసుకొని, లేదంటే రోజు చేయొచ్చు, తర్వాత చెప్తాను ఆ వీడియో ఎలా చేయాలనేది. కానీ పెరిగిన రోజు మనం ఇంట్రాడే చేసుకొని కొంత లాభం సంపాదించి మళ్ళీ ఈరోజు పెరిగింది నేను అమ్మేశాను, అంతే చాలు. 42% 8 రోజుల్లో, అంటే ఒక నెల అనుకోండి. పోనీ కాకపోతే ఒక నెలలో 42% ఎక్కడి నుంచి వస్తుందండి? కాబట్టి ఇది పక్కా నిజం. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది ఫేక్ అది ఏదో అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ కాదు, పక్కా నిజం. కావాలంటే మీరు హిస్టారికల్ డేటాలు చూసుకుంటే క్లియర్గా తెలుస్తుందండి. ఈ విధంగా చేసుకుంటే మీకు మరిన్ని లాభాలు వస్తాయండి. ఈ 42% తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో షేర్లో పెట్టుకోవచ్చు మనం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.